హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈ జాబ్కి 2 రోజులు సెలక్షన్ చేస్తారండి. ఎనీ డిగ్రీ పాస్ అర్హత ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్స్ మనకు థామ్సన్ రిక్రూటర్స్ అనే కంపెనీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. బిజినెస్ ఆపరేషన్ కన్సల్టెంట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. హైబ్రిడ్ విధానంలో వర్క్ చేయాలి. నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారు, బట్ పిలిచినప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోల్లో మీరు ఏం వర్క్ చేయాలి అంటే, సో మీరు ఇక్కడ ఆపరేషన్స్ టీంలో మీరైతే వర్క్ చేస్తారు. అందులో భాగంగా ఎంట్రీ, బిల్లింగు, క్రెడిట్స్, ప్రాసెసింగు, యాక్సెస్ రిక్వైర్మెంట్స్, క్వాలిటీ అష్యూరెన్సు, రిపోర్టింగ్ అండ్ గవర్నెన్సు, సో ఇలాంటికి సంబంధించిన వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాంతోపాటు రెవెన్యూ మేనేజ్మెంట్ టీంతో కలిసి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో చాలా రకాల టీమ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకు బిజినెస్లో ఏదైనా ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఇక్కడ బిజినెస్ ఆపరేషన్ కన్సల్టెంట్గా వాళ్ళకి ఆ టీంలో సపోర్ట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ పర్టికులర్ జాబ్కి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆఫీస్ 365కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకు స్ట్రాంగ్ ఓరల్ అండ్ బ్రిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ అయితే ఉంటుంది. సో కొన్నిసార్లు వారానికి రెండు రోజులు కూడా కంపెనీకి అయితే పిలిచే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి టైంలో మనం కంపెనీకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వీక్లీ 5 days వర్కింగ్ అంటే ఉంటుంది. 2 days వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం అండి. ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ జాబ్కి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ మీకు ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్తో ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదంటే క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఈ వెబ్సైట్లో మనము బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేసి ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకొని ఇక్కడ వెరిఫై పాస్వర్డ్ మీద క్లిక్ చేసి, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి క్రియేట్ అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ చేసిన అకౌంట్తో సైన్ ఇన్ చేసి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.